KN న్యూస్ నా పేరు మాధురి। ఈ రోజు వార్తలు। హమాలీలకు 2020 జనవరి నెలలో అమలులోకి వచ్చిన కొత్త జీవో ప్రకారం ఏరియాలతో సహా పెరిగిన కొత్త రేట్లు అమలు చేయాలని AITC జిల్లా కార్యదర్శి జుత్తిక కుమార్ డిమాండ్ చేశారు। గిరిజన కార్పొరేషన్ గిడ్డంగి వద్ద గిరిజన ప్రాంతాలలో ప్రజలు ఆహార ధాన్యాలు ఎగుమతులు దిగుమతులు చేస్తున్న హమాలీలకు కూడా కొత్త జీవోను అమలు చేస్తూ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ రంపచోడవరం GCC కార్యాలయం ఎదుట AITUC ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలో జిల్లా AITUC కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లైస్ హమాలీలకు ఎగుమతి దిగుమతికి 3 రూపాయల కూలీ రేట్లు పెంచుతూ 2020 జనవరి నెల నుండి అమలులోకి తీసుకువచ్చి సివిల్ సప్లై హమాలీలకు అందరికీ కొత్త జీవో ప్రకారం సీరియల్స్తో సహా కొత్త రేట్లు అమలు చేయడం జరుగుతుందని, అదేవిధంగా గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజన కార్పొరేషన్ హమాలీలకు కూడా గతంలో ఎగుమతి దిగుమతులు ఇస్తున్న 28 రూపాయల 50 పైసలు పెరిగిన రేట్ల ప్రకారం 33 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండలం AITUC కన్వీనర్ వెంకట్రావు, గిరిజన సహకార సంస్థ చెట్టు కూలీల సత్యనారాయణ దొర, అప్పన్న దొర, బుల్లబ్బాయి దొర, శ్రీను, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, రాజన్న దొర, వీరబాబు, తమ్మన్న దొర తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రం మొత్తం మీద సివిల్ సప్లై కార్మికులకు ఈ సంవత్సరం జనవరిలో రేట్లు పెంచి కొత్త జీవోని విడుదల చేశారు। గతంలో 28.5 ఒక కింటాకు ఎగుమతి దిగుమతికి ఇచ్చేవారు, దానికి సుమారు 5 రూపాయల వరకు పెంచి 33 రూపాయలు చిల్లరిస్తూ ఉన్నారు। కానీ ఏదైతే ఈ రంపచోడవరం, పాడేరు, కన్నాపురం, చింతూరు, శ్రీశైలం ఇలాంటి పార్వతీపురం ఈ ITDL ద్వారా GCC కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఈ జీవోను అమలు చేయడం లేదు। దాని నిమిత్తం గత 11 మాసాలుగా మా నాయకులు MD గారితో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాలం వెల్లబుచ్చారు। అందుకే కార్మికులందరూ కూడా అన్ని ITDL పరిధిలో ఉన్న GCC కార్పొరేషన్ కార్మికులందరూ కూడా ఈ రోజు నుండి సమ్మె చేయడం మొదలుపెట్టాం। మా డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరిస్తే తప్ప ఈ సమ్మె చేయమని తెలియజేస్తూ ఉన్నాం। నా పేరు జుత్తిక కుమార్, AITUC జిల్లా కార్యదర్శి। నా పేరు పొగనూరు సుబ్బారావు। మేము GCCలో పనిచేసి కళాశీలం హమాలీలో మాకు సమస్యల్లో మాకు కొత్త రేట్లు అమలు అవుతుంది। 2020 సంవత్సరంలో కొత్త రేట్లు అమలవుతుంది, దాన్ని ఇంక్వినేట్ చేస్తలేదు మా GCC యాజమాన్యం అంతా మమ్మల్ని పట్టించుకోకుండా కింద సివిల్ సప్లైకి అమలు అవుతున్నా కానీ మాకు ఎటువంటి లేకుండా చేస్తారు। గోదావరి జిల్లాలో 300 మంది ఇంచుమించు 300 మంది కార్మికులు ఉన్నాం। మా సమస్యల్లో ఈ కొత్త రేట్లు అమలు అవ్వడం కానీ మాకు రావాల్సిన బోనస్ కానీ 2 జతల బట్టలు వీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం। కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కొత్త రేట్లు అమలు చేయాలి, కొత్త రేట్లు అమలు చేయాలి, కొత్త రేట్లు అమలు చేయాలి, బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, యూనిఫామ్ 2020 యూనిఫామ్ ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి।